హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది హాయ్ ఫ్రెండ్స్, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్ర 24వ భాగం మొదలు పెడదాం. శ్రీ స్వామివారు తమ అవతార కార్యం ఎంతో గోప్యంగా ఉంచారు. కానీ మహాసమాధి తర్వాత ఆయన లీలలు అన్ని దిక్కులా దశ దిశలా వ్యాపించాయి. శ్రీ స్వామివారి అందరికో స్వప్న దర్శనమిచ్చి గొల్గామూడిలో తన సమాధి మందిరాన్ని దర్శించమని ఆదేశిస్తున్నారు. కన్నవరం రాజయ్యకు డిసెంబర్ 1984లో ఒక వారం రోజులు జ్వరంతో బాధపడ్డాడు. ఆహారం అతనికి సహించలేదు. బాగా బలహీనంగా అయిపోయాడు. అతనికి ఇక తన చావు దగ్గర పడిందని అర్థమై అతను ఆ రోజు స్వామివారిని పూజించి రక్షించుమని వేడుకుని పడుకున్నాడు. ఆ రోజు రాత్రి అతని కలలో శ్రీ స్వామివారు తంబూరా చేతబట్టుకుని దర్శనమిచ్చారు. రాజయ్య వెళ్ళి శ్రీ స్వామివారి ముందు కూర్చున్నాడు. శ్రీ స్వామివారు అతనితో, ఎప్పుడూ నీ విషయం నాకు బాధేనయ్యా, ఇదిగో ఈ తంబూరా పట్టుకో అని స్వామివారు తన తంబూరా ఇచ్చారు. రాజయ్య తంబూరాన్ని తాకగానే అతనికి మెలకువ వచ్చింది. వారం నుండి 104 డిగ్రీలతో కాలిపోతున్న అతని శరీరం జ్వరం మాయమై పూర్తిగా కోలుకున్నాడని గుర్తించాడు. అతనికి విపరీతమైన ఆకలి వేసి వెంటనే పాలు తాగాడు. చాలా తక్కువ సమయంలోనే అతను పూర్తిగా ఆరోగ్యవంతుడు అయ్యాడు. ఇది శ్రీ స్వామివారి కటాక్షమని గుర్తించి మనసులో శ్రీ స్వామివారికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. పొల్లు మస్తానయ్య తన అనుభవం ఇలా చెప్పాడు. 1983లో నేను శ్రీ స్వామివారి ఆరాధనకు నెల్లూరు మార్కెట్లో కూరగాయలు కొని రిక్షాలో వెనక్కి బయలుదేరాను. కొంత దూరం వచ్చాక ఒక సంచి మార్కెట్లో మర్చిపోయానని గుర్తుకు వచ్చి రిక్షా అతను అక్కడే ఉండమని ఆ సంచి తేవటానికి మార్కెట్లోకి పరిగెత్తాను. మార్కెట్ నుండి ఆ సంచి తీసుకుని వచ్చేసరికి రిక్షా అతను ఎక్కడా కనిపించలేదు. అతని కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఆశ వదిలేశాను. కానీ గంటన్నర తర్వాత ఆ రిక్షావాడు నన్ను వెతుక్కుంటూ నా వద్దకు వచ్చాడు. అతన్ని చూసి శాంతించి, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడిగాను. అందుకు ఆ రిక్షావాడు దీనంగా, నన్ను క్షమించండి, మీ కూరగాయల సంచులు దొంగతనం చేద్దామనుకుని అక్కడి నుండి రిక్షాతో వెళ్ళిపోయాను. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక నాకు రిక్షా తొక్కడానికి శక్తి పూర్తిగా నశించింది. కంటి చూపు మందగించింది. ఇది నేను చేసిన దొంగతనానికి శిక్ష అని అర్థమై దైవానికి క్షమాపణ వేడుకున్నాను. వెంటనే నా శక్తి నాకు వెనక్కి వచ్చింది. వెంటనే నా రిక్షా తీసుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను. మీ సంచులు మీరు తీసుకోండి అని వెనక్కిచ్చాడు. నాకు సహాయం చేసింది శ్రీ స్వామివారిని అర్థమై స్వామికి మనసులో ధన్యవాదాలు చెప్పుకున్నాను అని ఆయన అనుభవం చెప్పారు. కాకరాజయ్య గారి దూడ 1983లో తప్పిపోయింది. 1 నెల రోజుల పాటు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అతను శ్రీ స్వామివారికి పూజ చేసి తన సమస్య స్వామివారికి చెప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి అతని కలలో రాజయ్య శ్రీ స్వామివారు ఇద్దరూ నడుస్తూ గొల్గామూడికి తూర్పు వైపు ఒక గ్రామానికి చేరారు. రాజయ్య గారు ఆ ఊరి గోశాలలోకి వెళితే ఆ గోశాలలో అతని దూడ కనిపించింది. ఇక్కడితో అతని కల అయిపోయింది. ఉదయం అతను వెంటనే గొల్గామూడికి తూర్పున ఉన్న పెనువర్త్ అనే ఊరు చేరి అక్కడ గోశాలకు వెళ్ళాడు. అక్కడ గోశాలలో అతని కలలో కనిపించినట్లే అతని దూడ ఉండడం గమనించి అతని మనసులో ఆనందానికి హద్దులు లేవు. రాయ్ లక్ష్మీనరసరెడ్డి గారి జంట ఎద్దులు 1983లో తప్పిపోయాయి. నెల రోజులు వెతికినా వాటి జాడ తెలియలేదు. రెడ్డి గారి భార్య ఒక రోజు రాత్రి శ్రీ స్వామివారి పటం ముందు నుంచుని ఎద్దులు దొరక్కపోతే సేద్యం చేసి కుటుంబాన్ని ఎలా పోషించాలి అని వేడుకున్నారు. ఆ రోజు రాత్రి ఆమె కలలో శ్రీ స్వామివారి దర్శనమిచ్చారు. శ్రీ స్వామివారి కాళ్ళు మోకాల కిందంతా ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతున్నాయి. శ్రీ స్వామివారు ఆమెతో, నీ ఎద్దులు తోలుకు వచ్చేసరికి చూడమ్మా, నా కాళ్లకు ముళ్ళు గుచ్చుకుని నెత్తురు కారుతున్నది అన్నారు. వెంటనే ఆమెకు మెలకువ వచ్చి ఇంటి బయటకు వచ్చి చూస్తే గుమ్మంలో వారి ఎద్దులు నుంచుని ఉన్నాయి. ఆ ఎద్దుల కాళ్లకు
ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతున్నది. ఆమె శ్రీ స్వామివారి కరుణకు ఆశ్చర్యపోయారు. సుబ్బరామయ్య గారు 1984లో వ్యాపారం కోసం స్నేహితుల నుండి 450 రూపాయలు అప్పు చేసి వాటితో నెల్లూరు మార్కెట్లో దుక్కిపిండి బస్తాలు కొని రిక్షాలో వేసుకుని బయలుదేరారు. రిక్షా బస్సు వద్దకు వచ్చేసరికి బస్సు కదులుతున్నది. వెంటనే సుబ్బారెడ్డి గారు పరిగెత్తుకుని వెళ్ళి బస్సును ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బస్సు వెళ్ళిపోయింది. నిరుత్సాహంతో వెనుతిరిగేసరికి ఆయనకు ఆ రిక్షా కనపడలేదు. ఇది గ్రహించిన అతనికి గుండె జారినంత పనయింది. ఆ రిక్షావాడు తన బస్తాలతో పారిపోయాడని గుర్తించి వీధుల్లో తిరుగుతూ అతని కోసం వెతకడం మొదలుపెట్టాడు. అంత డబ్బు అప్పు తీసుకుని కొన్న సొమ్ము దొంగల పాలైపోయింది. ఇక నేను ఇంటికి వెళ్ళి ఏం సమాధానం చెప్పగలను? అంతకంటే నేను ఆత్మహత్య చేసుకుంటే మేలు అనుకుని శ్రీ స్వామివారిని తలుచుకుని ఏడుస్తూ నడవసాగాడు. ఆ సమయంలో ఒక మహానుభావుడు అతని భుజం మీద చెయ్యి వేసి, ఆపి, నీ ఆదుర్ద ఆవేశం ఏమిటి? ఇలా పరిగెడితే ఏ కారు కిందైనా పడిపోతావు. ఏమైంది? నీ బస్తాలు ఎక్కడికి పోవు, స్థిమితంగా ఉండు అని చెప్పి అతను మాట్లాడే లోపే అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొంత సమయం తర్వాత ఆ రిక్షావాడు తిరిగి అతని వద్దకు వచ్చి పిండి కట్టలు దించాడు. సుబ్బరామయ్య గారి మనసులో ప్రశాంతత నెలకొని అతను శ్రీ స్వామివారికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. కృష్ణయ్య గారికి 1983లో గుండె నొప్పి వచ్చి నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరారు. అక్కడ కొన్ని రోజులు వైద్యం చేయించుకున్న తర్వాత హాస్పిటల్ ఉద్యోగుల సమ్మె వలన ఆయన ఇంటికి వచ్చేశారు. ఒకరోజు రాత్రి 10 గంటలకు శ్రీ స్వామివారి సమాధి మందిరం దర్శించాలని ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరారు. శ్రీ స్వామివారి సమాధి మందిరం వారి గ్రామం నుండి 8 కిలోమీటర్ల దూరం. అంత దూరం నేను గుండె నొప్పితో నడిచి వెళ్ళగలనా అని ఆలోచిస్తూ ఆయన బయలుదేరారు. ఆయన వారి గ్రామం కోనేరు వద్దకు చేరేసరికి ఎర్ర సంచి, ఎర్ర పంచి, చేతికర్ర పట్టుకుని ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అందుకు కృష్ణయ్య గారు గొలగామూడి వెంకయ్య స్వామివారి మందిరానికి అని సమాధానం ఇచ్చారు. అందుకు ఆ వ్యక్తి, నేను కూడా వస్తాను పద అన్నారు. కృష్ణయ్య గారు 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. ఆశ్చర్యపోయి కృష్ణయ్య గారు నడుస్తూ గొలగామూడి చేరారు. శ్రీ స్వామివారి సమాధి మందిరం వద్ద కృష్ణయ్య గారికి తిరిగి గుండె నొప్పి వచ్చింది. కానీ ఎవరూ అది గమనించలేదు. ఆయన వరండాలో పడిపోయి నోటి నుండి చొంగ కారసాగింది. ఆ సమయంలో ఒక మనిషి కృష్ణయ్య గారి వీపు మీద గట్టిగా తట్టి, పోతుందిలే అని వెళ్ళిపోయారు. కొంత సమయం తర్వాత అతని గుండెపోటు నుండి పూర్తిగా కోలుకున్నాడు. ఆ రోజు మొదలు అతను ఎన్నడూ గుండెపోటుతో ఎప్పుడూ బాధపడలేదు. తనని నిత్యం కంటికి రెప్పలా కాపాడుతున్నది శ్రీ స్వామివారని కృష్ణయ్య గారి మనసులో ఎంతో సంతోషంగా శ్రీ స్వామివారికి నమస్కరించారు. పొల వెంకయ్య గారి భార్య శేషమ్మ గారికి 1981 నుండి మోకాళ్ళ నుండి పాదముల వరకు తీవ్రమైన వాపు నొప్పులతో రాత్రి పగలు నిద్ర పట్టేది కాదు. ఎన్ని వైద్యములు చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు పూలమ్మే అతను ఆమె పరిస్థితి గురించి తెలుసుకుని ఆమెను శ్రీ స్వామివారి సమాధి మందిరం దర్శనానికి తీసుకువెళ్ళమని చెప్పారు. 1983లో శేషమ్మ గారు మొదటిసారి స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించారు. ఆ రోజు ఆమె కాళ్ల నొప్పులు తగ్గాయి. ఆమె వారానికి ఒకరోజు శ్రీ స్వామివారి సమాధి మందిరాన్ని దర్శించసాగింది. క్రమేణా ఆమె కాళ్ల నొప్పులు తగ్గడం మొదలుపెట్టాయి. కొన్ని అనివార్య కారణాల వలన ఆమె సమాధి మందిరానికి వెళ్ళటానికి వీలు పడక ఇంట్లోనే స్వామి పటానికి నమస్కరించింది. ఆమె కాళ్ల నొప్పులు తిరిగి పెరిగాయి. ఆమె స్వామి పటం ముందు నుంచుని, స్వామి, మీ సమాధి దర్శనం తరచుగా చేసుకోకపోయినా నిరంతరం ఇచ్చటనే తమను స్మరిస్తున్నాను కదా, తిరిగి నాకు బాధలు వచ్చాయి ఎందుకు చెప్పండి స్వామి అని అడిగింది. ఆ రోజు రాత్రి ఆమె స్వప్నంలో శ్రీ స్వామి దర్శనమిచ్చి ఆమె వీపు మీద చరిచి, ఇదేమైనా నెత్తిన బరువా దించటానికి? 3 సంవత్సరాల నుండి ఉన్నదే కదా, ఇక్కడే ఉండి నాయనా అంటే సరిపోతుందా అని అదృశ్యమయ్యారు. మరుసటి రోజు ఆమె
అంతటి బాధలో సమాధి మందిరాన్ని దర్శించడానికి వెళ్ళింది. ఆ రోజు నుండి ఆశ్చర్యంగా ఆమె కాళ్ళ నొప్పులు మాయమయ్యాయి. శేషమ్మ గారు, నేను ఆయన భక్తురాలు కాకపోయినా శ్రీ స్వామివారి సమాధి చెందిన తర్వాత ఎంతో వాత్సల్యంతో ఆమె కష్టాన్ని స్వామి తొలగించారని స్వామికి ధన్యవాదాలు తెలుపుకున్నారు శేషమ్మ గారు. నరసింహనాయుడు గారి ఎద్దుకు 1983లో జబ్బు చేసి విషంగా ఉంది. ఏం చెయ్యాలో తెలియక నరసింహనాయుడు గారు ఆ ఎద్దుని శ్రీ స్వామివారి ఆశ్రమానికి తీసుకువచ్చి ఆ ఎద్దుకి శ్రీ స్వామివారి విభూతి తినిపించి శరీరమంతా విభూతి రాసి స్వామి స్మరణలో 3 రోజులు గడిపారు. ఆ ఎద్దు ఆరోగ్యం క్షీణించింది. స్వామివారిని నమ్ముకున్న నా ఎద్దుని స్వామి కాపాడలేదని అతను బాధపడసాగాడు. ఆ రోజు రాత్రి అతని కలలో స్వామివారు దివ్యమైన సింహాసనం మీద కూర్చుని దర్శనమిచ్చారు. నరసింహనాయుడు గారు స్వామివారికి నమస్కరించగానే శ్రీ స్వామివారు, నీ ఎద్దుకు బాగుంటుందిలే, పోవయ్యా అన్నారు. వెంటనే నరసింహనాయుడు గారికి మెలకువ వచ్చి చూస్తే అతని ఎద్దు పూర్తిగా కోలుకుని మేత మేస్తున్నది. ఇది చూసి నరసింహనాయుడు గారి మనసు స్వామివారి మీద కృతజ్ఞతతో నిండిపోయింది. వెంకయ్య అనే స్వామి భక్తుడి 3 సంవత్సరాల కూతురు శ్యామల 1983లో మరొక పాపతో కలిసి అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న పాప శ్యామలను తోసింది. ఆ అదురుకు శ్యామల అగ్నిగుండంలో పడింది. ఆమె చేతులు అగ్నిగుండంలో కాలసాగాయి. ఆ బాధతో పాప అరవసాగింది. ఆ అరుపు విన్న నాగయ్య అనే భక్తుడు పరిగెత్తుకుని వచ్చి పాపను అగ్నిగుండంలో నుండి బయటికి తీశాడు. తర్వాత పాపను పరీక్షిస్తే పాప శరీరం మీద ఎటువంటి కాలిన గాయాలు లేవు. చేతి మీద వెంట్రుకలు కూడా చెక్కు చెదరలేదు. స్వామి ఇంకా తమ భక్తుల్ని వెన్నుండి కాపాడుతున్నారని అందరికీ అర్థమైంది. ఇక్కడితో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర 24వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.